ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మెలాకా. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మలేషియా. మీరు మలేషియా గురించి హిస్టరీ మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మలాకా రావాల్సిందే. మలేషియాలో కౌలాలంపూర్ నుంచి ఒక 2 hour జర్నీ ఉంటుంది మలాకాకి. కౌలాలంపూర్లో టీబీఎస్ బస్ టెర్మినల్ ఉంటుంది, పెద్ద బస్ టెర్మినల్. సింగపూర్ కూడా అక్కడ నుంచి బస్సెస్ వెళ్తూ ఉంటాయి. మీరు ఒకవేళ మలాకాకి టీబీఎస్ టెర్మినల్ నుంచి వస్తున్నట్టయితే మీరు ఆన్లైన్లోనే ముందుగా టికెట్ బుక్ చేసుకొని ఆ టెర్మినల్కి వెళ్ళిపోండి. అక్కడ ఆఫ్లైన్లో టికెట్స్ ఇవ్వట్లేదు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి చూపిస్తే ఒక 1.7 రింగెట్ ఛార్జ్ చేస్తారు. బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. అక్కడ గేట్స్ ఉంటాయి. మీకు అలాట్ చేసిన గేట్ దగ్గర నుంచి మలాకాకి బస్సెస్ ఉంటాయి. అక్కడ బస్ ఎక్కారంటే ఒక 2 hours మీరు మలాకా రీచ్ అయిపోతారు. ఈ విధంగా ఉంటుంది బస్ టెర్మినల్లో. ఇక్కడ పికప్ అండ్ డ్రాప్ క్యాబ్స్ లో వచ్చేసి ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఒకవేళ మీరు మెట్రో యూజ్ చేసుకుని ఇక్కడికి రావాలనుకుంటే అదంతా క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో ఒక ఫుల్ టూర్ వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా మెట్రో యూజ్ చేసుకొని ఇక్కడ బస్ స్టాప్కి వచ్చేసి ఎలాగే వెళ్ళాలనేది ఇక్కడంతా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కంప్లీట్ డీటెయిల్స్, బస్ స్టేషన్ ఎలా వెళ్ళాలనేది. ఇదే బస్ స్టాండ్ ఏరియా. కింద నుంచి మనకు క్యాబ్ డ్రాప్ చేసిన లొకేషన్ నుంచి కొంచెం ముందడికి వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్లో 3rd floorకి వచ్చేస్తే level 3లో ఈ బస్ స్టాప్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు టెర్మినల్ వస్తుంది. టెర్మినల్లోనే టికెట్ కౌంటర్ అవన్నీ ఉంటాయి. ఆ టికెట్ కౌంటర్ తీసుకొని కింద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకు బస్లో బోర్డ్ అయిపోవచ్చు. ఇక్కడ చూడొచ్చు అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. level 3లో టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందో అనేది. స్ట్రైట్గా వెళ్ళిపోతే టికెట్ కౌంటర్ వస్తుంది. ఇంకా మనం అందరం జనరల్గా చూస్తాం కదా బస్ టికెట్ కౌంటర్స్, బస్ స్టేషన్స్ ఎలా ఉంటాయో. ఇదైతే బస్ స్టేషన్ చిన్న మినీ ఎయిర్పోర్ట్ లాగానే ఉంది. సూపర్గా అసలు. ఇక్కడ మనం బోర్డింగ్ పాస్ తీసుకొని ఇక్కడ ఇచ్చేస్తే మన కింద పంపిస్తారు. ఇట్లా ఆఫ్లైన్ బోర్డింగ్ పాస్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోవడమే, లేదు అంటే అక్కడ స్కాన్ చేసి వెళ్ళిపోవడమే. పైన టికెట్ బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి మనం ఇట్లా కిందికి వచ్చేస్తే ఇక్కడ గేట్స్ ఉంటాయి. సేమ్ మనం ఫ్లైట్లో ఎక్కినట్టుగానే అదేవిధంగా గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ మెలాకా 12:30 ఇలా మన బస్సు ఉంటుంది. ఆ బోర్డింగ్ పాస్ తీసేసుకొని బస్సులో ఎక్కి వెళ్ళిపోవడం. ఇలా మన లగేజ్ సార్. అదే సార్ ఇది పట్టుకో. ఎక్స్క్యూజ్ లగేజ్. పట్టుకో. ఇన్సైడ్ దే. ఇందులో మన లగేజ్ అయితే పెట్టేసాం. ఇంకా మిగతా లగేజ్ ఉంటే వేరే తీసుకెళ్ళిపోవచ్చు. ఇదే యాక్చువల్గా బస్సు, మెలాకా వెళ్ళిపోయే బస్సు. ఈ బస్సులోనే వెళ్తున్నాను. వచ్చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు సీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. బస్సు మొత్తం ఈ విధంగా ఉంది. నీట్గా క్లీన్గా ఉంది. సెమీ స్లీపర్ లాగా ఉన్నాయి. మనకి మారిషస్ ఇంకా సేషల్స్ ఐలాండ్స్ ఉంటాయి కదా, అదే విధంగా ఉంది సేమ్ ఇక్కడ వైబ్. ఆ సిటీ వింటేజ్ లాగా కొంచెం పాతగా సూపర్ ఉంది. దగ్గరలో సముద్రం ఉంది కదా, ఆ వైబ్ తెలుస్తూ ఉంది. ఎండ మాత్రం విపరీతంగా అసలు పగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఫుల్ హాట్గా ఉంది. సన్ మాత్రం డైరెక్ట్గా కొడుతుంటే మంటలు వేస్తుంది స్కిన్ పైన. తొందరగా ఇక్కడ నుంచి మనం బోల్ట్ కానీ గ్రాబ్ బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలో మలాకా గురించి పూర్తిగా తెలుసుకొని ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తూ ఉంటా. ఇదే మలాకా బస్ టెర్మినల్. ఇక్కడ చూసుకోవచ్చు మలాకా సెంట్రల్ బస్ టెర్మినల్. ఇది షాపింగ్ ఏరియా అంతా ఉంది ఇందులో. ఇప్పుడే మలాకా రీచ్ అయిపోయాను. బస్ జర్నీ 2 hours కంఫర్టబుల్గానే ఉంది. ఈ మలాకా సెంట్రల్ బస్ టెర్మినల్ నుంచి బయటికి వెళ్ళేసి బోల్ట్ కానీ క్యాబ్ బుక్ చేసి ఒక 2 kilometers అలా ఉంది. నేనున్న హోటల్ ఇక్కడ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి హోటల్ వెళ్ళిపోతున్నా. చేసేసాను. ఫుల్ ఎండ కొడుతుంది కదా. చాలా అంటే చాలా హ్యూమిడ్ కాదు, ఫుల్ ఎండ ఉంది. హ్యూమిడ్ ఉంది. హ్యూమిడ్తో పాటుగా ఫుల్ హార్ష్గా డైరెక్ట్ మొహం మీద ఎండ కొట్టేస్తుంది, మండుతుంది అసలు.